Evening, this is Ishwar. Welcome to my channel. Nifty closing వచ్చేసరికి 23,516, 41 పాయింట్స్ డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 51,398, 957 పాయింట్స్ గెయిన్ అయింది. ఆల్మోస్ట్ 2% మార్కెట్ ఈరోజు మూమెంట్ ఇచ్చింది. నిన్న మనం మాట్లాడుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్ట్రాంగ్ మూమెంట్ ఇచ్చింది, నిఫ్టీ ఇవ్వలేదు. బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకున్నట్టయితే మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ రేంజ్ బ్రేక్ చేసింది. ఇక్కడ దాకా వెళ్ళి 51,000 టచ్ అయిద్దని చెప్పింది కదా, 51,000 టచ్ అయ్యి మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ రేంజ్ ఫామ్ అయ్యి ఈ రేంజ్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళింది. ఆల్మోస్ట్ 52,000 టచ్ చేసింది. ఇప్పుడు మనం రేపటి అనాలిసిస్ చూసుకున్నట్టయితే మార్కెట్ కానీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ హై కానీ బ్రేక్ అయితే మనం ఎంట్రీ ఇస్తాం. లేదంటే ఇక్కడ 51,000 కానీ బ్రేక్ అయ్యి కిందకి వెళ్తే సెల్ సైడ్ ఎంట్రీ ఇస్తాము. ఈ మధ్యలో ఉంటే నీకు స్టాప్ లాస్ లిట్ అయ్యే ఛాన్సెస్ ఉండిద్ది, మార్కెట్ రేంజ్ బౌండ్లో ఉండే ఛాన్సెస్ ఉండిద్ది. ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ 1000 పాయింట్స్ క్యాండిల్ పడింది. స్ట్రాంగ్ బులిష్ పడలేదు, నార్మల్ బులిష్ క్యాండిల్ పడింది. నార్మల్ బులిష్ క్యాండిల్ పడినప్పుడు బేసిక్గా ఏం జరిగిద్దంటే ఒక ఇన్సైడ్ క్యాండిల్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఫ్లాట్ ఓపెన్ అయినప్పుడు ఒక ఇన్సైడ్ క్యాండిల్స్, ఈ టైప్ క్యాండిల్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. అదిగాక ఈ 15 డేస్లోనే అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది, డౌన్ సైడ్ మూమెంట్ ఇచ్చింది, అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది. అది కూడా ఒక రీజను. అంటే ఈ మంత్లో ఇవ్వాల్సిన మూమెంట్ కన్నా ఎక్కువ మార్కెట్ మూమెంట్ ఇచ్చేసేసింది, అదొక రీజను. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ హాల్ టైమ్ హై దగ్గర ఉంది. ఆల్మోస్ట్ బేసిక్గా హాల్ టైమ్ హై దగ్గర ఉన్నప్పుడు మార్కెట్ కొంచెం హాల్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది. 1 వీక్ ఆర్ 2 వీక్స్ హాల్ట్ అయ్యి ఒక రేంజ్ ఫామ్ చేసి ఆ రేంజ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. లేదంటే దానికి లో బ్రేక్ చేసుకొని షార్ప్ రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉండేది. అదిగాక ఇది ఒక రెసిస్టెన్స్ లైన్గా యాక్ట్ చేసిద్ది. ఇది బ్రేక్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఒక స్ట్రాంగ్ క్యాండిల్స్ పెడితే మనం మళ్ళీ బులిష్గా చూడవచ్చు. లేదంటే మాత్రం ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్స్ పెడుతూ రేంజ్ బౌండ్లో ఉండొచ్చు. మళ్ళీ ఇది రెసిస్టెన్స్ లైన్గా తీసుకొని మార్కెట్ కిందకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇది బ్యాంక్ నిఫ్టీలో మన పొజిషన్స్ వచ్చేసరికి నేను ఐరన్ ఫ్లై వీక్లీ వేసాను. దాంట్లో ఇవి మొత్తం నా స్ట్రైక్ ప్రైజెస్. యాక్చువల్గా మార్నింగ్ ఓపెనింగ్ 50,500 దగ్గర ఓపెన్ అయింది. అప్పుడు నాకు 7,000 నుంచి 8,000 ప్రాఫిట్ ఉంది. నేను బుక్ చేయలేదు, చూద్దాం ఎటు పేపర్ ట్రేడే కదా అని వెయిట్ చేశాను. ప్రజెంట్ 1,000 రూపీస్ ప్రాఫిట్ నడుస్తుంది. నిన్న నేను కొన్ని పొజిషన్స్ చెప్పాను కదా, ఆ పొజిషన్స్లో నాకు 50,200 పుట్ అనేది పొజిషన్ క్యారీ చేశాను. ఆల్మోస్ట్ 8,000 ఆర్ 9,000 ప్రాఫిట్ నడుస్తుంది. దానికి నేను ఏం చేశానంటే ఆపోజిట్ సైడ్ 51,200 కాల్ని సెల్ చేశాను 44 రూపీస్కి. అది సెల్ చేస్తే మార్కెట్ వన్ సైడ్ డైరెక్షనల్గా పైకి వెళ్తాం వల్ల 44 రూపీస్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇప్పుడు నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఓపెనింగ్ ఫ్లాట్ ఓపెన్ అయింది, ఫుల్ వాల్టాలిటీగా ఉంది. కిందకి వెళ్ళింది, పైకి వెళ్ళింది, మళ్ళీ పై నుంచి కిందకి వచ్చింది. ఫుల్ వాల్టాలిటీగా ఉంది. ఆల్ టైమ్ హై దగ్గర మార్కెట్ ఎక్కువ వాల్టాలిటీగా మూవ్ చేస్తుంది. ఈ రేంజ్ మాత్రం బ్రేక్ అయ్యేదాకా నిఫ్టీలో ట్రేడ్ తీసుకోపోవటం చాలా మంచిది. ఈ రేంజ్లో ఈ హై బ్రేక్ అయ్యి కొంచెం రీటెస్ట్ తీసుకొని ఈ లెవెల్ బ్రేక్ అయితే ఎంట్రీ ఇవ్వచ్చు. లేదంటే ఈ లో బ్రేక్ అయ్యి రివర్సల్ అయితే ఇక్కడ ఎంట్రీ ఇవ్వచ్చు. ఈ మధ్యలో ఉంటే మీకు ఆల్మోస్ట్ ఒక సైడ్ వే మార్కెట్ ఆర్ రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉండేది. ఇది రేపటి అనాలిసిస్. నిఫ్టీ వచ్చేతలకి రెసిస్టెన్స్ వచ్చేతలకి 23,600, సపోర్ట్ వచ్చేతలకి 23,500. బ్యాంక్ నిఫ్టీ వచ్చేతలకి 51,000 ఏమో సపోర్ట్ వస్తుంది, 52,000 ఏమో రెసిస్టెన్స్ కిందకు వస్తుంది. థ్యాంక్ యూ అండి. జై హింద్.